హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అమర్ మ్యాథ్స్. సో ఈరోజు నేను తీసుకున్న టాపిక్ టెట్ ఎగ్జామ్కి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. టెట్ 2017 నోటిఫికేషన్లో సో 21 ఫిబ్రవరి 2018లో జరిగిన టెట్ మోడల్ పేపర్ ఇది. సో ఒక్కొక్క ప్రాబ్లమ్ సో ఈరోజు ఎట్లా సాల్వ్ చేయాలా, షార్ట్ మెథడ్స్లో తొందరగా ఎట్లా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలన్నది చూద్దాం. అందులో కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు బోర్డు పైన ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇట్లా ఫర్దర్గా కంటిన్యూ అవుతాయి. 91th క్వశ్చన్ మనకి ఏం అడిగాడంటే, సో ఇఫ్ వై ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ దెన్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఫస్ట్ వాట్ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్ మీన్స్? అడిటివ్ ఇన్వర్స్ మీన్స్ ఏవైనా 2 నంబర్స్ని మనం యాడ్ చేస్తే ద ఆన్సర్ విల్ బికమ్ 0. ఏవైనా టేక్ ఎనీ 2 నంబర్స్, ఆ రెండింటిని యాడ్ చేసామంటే మనకు ఆన్సర్ 0 వచ్చిందంటే ఈ రెండు అడిటివ్ ఇన్వర్స్ అవుతాయి. -2 ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2, 2 ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -2, ఒకదానికొకటి అడిటివ్ ఇన్వర్స్ అవుతాయి. సో అంటే ఇక్కడ చూడండి, y ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ x అంటే సో ఇఫ్ యూ యాడ్ ఏ x ప్లస్ y ద ఆన్సర్ విల్ బికమ్ 0. సో y ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ x, ఇన్ ద సేమ్ వే x ఆల్సో ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ y. సో క్వశ్చన్ ఏం అడిగాడు, దెన్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ y, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ x అండ్ y ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ x. దీన్ని ఒకదానికొకటి అడిటివ్ ఇన్వర్స్ అంటాం. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే, సో దెన్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ y x అవుతుంది. ఒకదానికొకటి అడిటివ్ ఇన్వర్స్, వాడు y ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ x అన్నాడు, x ఈజ్ ఆల్సో అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ y అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళామంటే, సో రూట్ ఆఫ్ 604 ప్లస్ అగైన్ రూట్ ఆఫ్ 441. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ ఒక ప్యాటర్న్ మనం నేర్చుకోవాలి. స్క్వేర్ నంబర్స్ అప్ టు 30 వరకు నేర్చుకుంటే మనకి కొంచెం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఇట్లాంటివి. సో ఒక చోట ఎప్పుడన్నా 1 to 30 వరకు స్క్వేర్ నెంబర్స్ రాసుకోండి. సో అవి డైలీ రిపీటెడ్గా చూస్తూ ఉండండి, అవి మనకి గుర్తుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్లోనే కాదు, చాలా ప్రాబ్లమ్స్లో మనకి చాలా అవసరం అవుతాయి స్క్వేర్ నెంబర్స్. ఇక్కడ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే, 400 రూట్ ఆఫ్ 441 ఈజ్ ద స్క్వేర్ నెంబర్. దేనికి స్క్వేర్ నెంబర్ అంటే 21కి స్క్వేర్ నెంబర్. సో ఆ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే 604 ప్లస్ రూట్ ఆఫ్ 441 ప్లేస్లో మనం 21 రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసామంటే మనకు వచ్చేసి 625 వస్తుంది. సో 625 అగైన్ ఇట్ ఈస్ ద స్క్వేర్ నెంబర్ 625 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625 విల్ బికమ్ 25. అంటే 25ని స్క్వేర్ చేస్తే మనకు 625 వస్తుంది. అందుకే మనకు 1 to 100 వరకు స్క్వేర్ నెంబర్స్ మనకు బాగా గుర్తున్నాయంటే సో ఇలాంటివి చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఇప్పుడు దీని ఆన్సర్ 25 అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ పైథాగరస్ ట్రిప్లెట్స్. ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేవి మనకి ఎక్కడ వస్తాయి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వస్తాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీన్ని హైపోటెన్స్ అంటాము, ఇది బేస్ అంటాము, దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ అంటాము. సో వాట్ ఈస్ ద పైథాగరస్ థీరం మీన్స్ హైపోటెన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. దిస్ ఈజ్ యాక్చువల్లీ పైథాగరస్ థీరం. సో ఇది మనకి చాలా చోట్ల ఉపయోగపడుతుంది పైథాగరస్ థీరం అనేది. ఇప్పుడు మనకి ఈ మూడిట్లో ఏది పైథాగరస్ ట్రిప్లెట్స్ కాదు అన్నాడు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే మిగిలిన 3 పైథాగరస్ ట్రిప్లెట్స్. సో పైథాగరస్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ మనం ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. దీని స్క్వేర్ నెంబరు అంటే ఈ రూల్ ఫాలో అయ్యేలాగా ఉండాలి. బిగ్గర్ నెంబర్ తీసుకుంటాం ఫస్ట్ 3, 4, 5లో బిగ్గర్ నెంబర్ 5 తీసుకుంటాం, దీని స్క్వేర్ ఏమవుతుంది 25. ఓకే, అనదర్ నెంబర్ స్క్వేర్ తీసుకుంటాం 16, అనదర్ నెంబర్ స్క్వేర్ తీసుకుంటాం 9. ఈ రెండు యాడ్ చేస్తే 25 వస్తుంది. సో 25 వస్తుంది కాబట్టి ఇది పైథాగరస్ ట్రిప్లెటే. ఓకే, ఈ మూడిట్లోనే మనకి పైథాగరస్ ట్రిప్లెట్ కానిది ఉంది. సో ఇట్లా ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఫస్ట్లో మనం పైథాగరస్ ట్రిప్లెట్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రం వెరీ షార్టెస్ట్ మెథడ్ ఏంటి అంటే, అది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్లో హాఫ్ ఎంత 3, 3కి స్క్వేర్ 9. సో ఖచ్చితంగా నెక్స్ట్ 2 నంబర్స్ 9కి ప్రెడిసెసర్ అంటే ముందు నెంబర్ అయి ఉంటుంది, నెక్స్ట్ 9కి తర్వాత నెంబర్ అయి ఉంటుంది పైథాగరస్ ట్రిప్లెట్స్లో. ఫస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఏంటంటే దానికి సగం చేసుకోండి, దీని స్క్వేర్ నెంబర్ 9,
9కి ముందు నంబరు తర్వాత నంబరే మిగిలిన 2 నంబర్లు ఉంటాయి. సో అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇది ఈవెన్ నెంబరు, దీన్ని సగం చేస్తే 4, దాని స్క్వేర్ నెంబర్ 16. సో 16కి ముందు నంబర్ 15, 16కి తర్వాత నంబర్ 17. సో దిస్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. ఈ 2 పైథాగరస్ ట్రిప్లెట్స్, ఇది కూడా పైథాగరస్ ట్రిప్లెట్స్, మిగిలింది అది పైథాగరస్ ట్రిప్లెట్స్ కాదు. సో ఈ ప్యాటర్న్ దానికి ఫాలో చేయండి. సో ఇప్పుడు దీంట్లో 5 సగం చేస్తే 5. సో 5 స్క్వేర్ 25కి ముందు నంబర్ ఉండాలా, తర్వాత నంబర్ ఉండాలి. అలా లేదు, అక్కడ 24, 25 ఉంది. యాక్చువల్గా ఉండాల్సింది 26, 27 ఉందనుకోండి, సారీ 24, 26 ఉందనుకోండి. దెన్ దట్ ఆర్ ద 10, 24, 26 ఆర్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్. సో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు సో వీ ఫాలో దిస్ వన్. సో ఇది ఎలా ఫామ్ అవుతుందంటే మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్కి 2m, m² - 1, m² + 1 అన్నది పైథాగరస్ ట్రిప్లెట్స్ ఫార్ములా, జనరల్ ఫామ్ అన్న. అది కూడా ఎప్పుడు ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. సో అలాగే ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం చెక్ చేసుకుంటే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్, సో వీ నోటెడ్ దిస్ వన్, బాగా నోటెడ్ అయిపోతుంది మనకి. ఇది 3, 4, 5 ఇస్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్. ఆ తర్వాత ఇది ఈవెన్ నెంబర్, దీని హాఫ్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ 3. 3కి స్క్వేర్ నెంబర్ అయిన 9కి ఇటువైపులా 2 నెంబర్స్ ఉన్నాయి, ప్రెడిసెసర్ అండ్ సక్సెసర్. ఇక్కడ కూడా 8కి హాఫ్ ఈజ్ 4. సో దాని 4 స్క్వేర్ అంటే 16. 16 ప్రొడ్యూసర్ సక్సెసర్ ఉన్నాయి, బట్ ఇక్కడ మాత్రం వర్కౌట్ కాలేదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పైథాగరస్ ట్రిప్లెట్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94కి పోతే, ద గ్రేటెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నంబర్. సో ఇందులో గ్రేటెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నంబర్ అంటే ఇదే 97. ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఇది 3తో క్యాన్సిల్ అవుతుంది, 3 3 3 3. ఇది కూడా 3తో క్యాన్సిల్ అవుతుంది, 3 1 3 3 3 1. సో ఇది కూడా మనకి 13తో క్యాన్సిల్ అవుతుంది, 13 7. సో ఆల్ ఆర్ డివిజిబుల్ విత్ సమ్ అదర్ నంబర్. అన్ని డివిజిబుల్ అవుతాయి కాబట్టి డివిజిబుల్ అయ్యేది ఏది ప్రైమ్ నెంబర్ కాదు. సో 97 ఈజ్ నాట్ డివిజిబుల్ ఫర్ ఎనీ అదర్ నెంబర్. సో 97 ఈజ్ ద గ్రేటెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్. ఒకవేళ స్మాలెస్ట్ 2 డిజిట్ అడిగాడు అనుకోండి, ఇక్కడ ఇంకోటి నేర్చుకోండి మీరు. క్వశ్చన్ ఏంటంటే స్మాలెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్, సారీ స్మాలెస్ట్ 2 డిజిట్స్, ఓకే 2 డిజిట్ ప్రైమ్ వచ్చి 11 అవుతుంది. స్మాలెస్ట్ ప్రైమ్ వచ్చి 2 అవుతుంది. ఈ 2కి ఇంకో స్పెషాలిటీ ఉంది, ఇట్ ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్, ఈవెన్ ప్రైమ్. రిమైనింగ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో ఈ ప్లేస్లో మనకి ఇంకా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అడిగే క్వశ్చన్స్. ఏమంటే స్మాలెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ 11 అండ్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2 అండ్ 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇక్కడ మనకు అడిగింది గ్రేటెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ 97. అంతేకాకుండా నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ బిలో 100 ఈజ్ 25. ఇది ఒక క్వశ్చన్ ప్రైమ్ నెంబర్ సంబంధించి మనకి టెట్లో అడిగే ఛాన్సులు ఉన్నవి. ఇంకొకటి నంబర్ ఆఫ్ ప్రైమ్స్ బిలో 50 ఈజ్ 15. రైట్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వి గెట్ ఫ్రమ్ ఏ టెట్ రిలేటెడ్ టు ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ సంబంధించి మనకి మ్యాక్సిమం అడగగలిగే క్వశ్చన్స్. ఇంకా 10 ప్రైమ్ సంబంధించి ఉన్నాయి. సో ఫర్దర్గా అవి మన క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఇంకొక క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ 25/14 అండ్ ద మల్టిపుల్ ఇన్వర్స్ ఆఫ్ 5/7. మల్టిపుల్ ఇన్వర్స్. సో వాట్ ఈజ్ మల్టిపుల్ ఇన్వర్స్? సో ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఒక నెంబర్ ఇచ్చినాడు ఏదది 25/14 అని, ఇంకొక నెంబర్ ఇచ్చినాడు ఎలా డైరెక్ట్గా ఇవ్వకుండా మల్టిపుల్ ఇన్వర్స్ ఆఫ్ 5/7 అన్నాడు. సో మల్టిపుల్ ఇన్వర్స్ ఆఫ్ 5/7. మల్టిపుల్ ఇన్వర్స్ అంటే జస్ట్ వి రివర్స్ ద ఫ్రాక్షన్, ఆ ఫ్రాక్షన్ని రివర్స్ చేయడమే 25/14. సో మల్టిపుల్ ఇన్వర్స్ అంటే మనం రివర్స్ చేసామంటే 7/5. సో ఇప్పుడు ఎనీ క్యాన్సిలేషన్ పాసిబుల్ అంటే అవుతుంది. 5 1 జా 5 5 జా 7 1 జా 7 2 జా. ఫైనల్గా మనకి మిగిలేది 5/2. సో 5/2 ఇస్ ద ఆప్షన్. మల్టిపుల్ ఇన్వర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, సో ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తాం. అడిటివ్ ఇన్వర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, సింబల్ని చేంజ్ చేస్తాం. 2 అడిటివ్ ఇన్వర్స్ -2 అవుతుంది. అదే 2 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 2ని మనము 2/1 అని రాసుకోవచ్చు కదా, దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రివర్స్ చేస్తే 1/2 అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండ్ అడిటివ్ ఇన్వర్స్. సో తర్వాత తుషార్ డ్రింక్ 2/5 పార్ట్ ఆఫ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ containing 250 ml
then the milk left in the glass in the millimeters. అంటే 2/5 వాడు తాగేశాడు అంటే టోటల్ మిల్క్ ఇచ్చినాడు 250 అని. సో మిగిలింది ఎంత అని అడిగినాడు. సో 2/5 మనకి ఫ్రాక్షన్ ఇక్కడ చాలా అవసరం. 2/5 2/5 అంటే టోటల్ మిల్క్ని 5 పార్ట్స్ చేసి అందులో 2 పార్ట్స్ తాగేశాడు తుషార్ అన్నవాడు. మిగిలింది ఎంత అన్న టోటల్ మిల్క్ ఎంత 250, ఇందులో 5 పార్ట్స్ ఎంత అవుతుంది 50 అవుతుంది. సో ఈచ్ పార్ట్ ఈజ్ 50. సో 2 పార్ట్స్ తాగేశాడు కాబట్టి 100 ml తాగేశాడు. 250లో 100 పోగా మనకు మిగిలేది 150, రైట్. సో ఈ ఫ్రాక్షన్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ని ఎన్ని పార్ట్స్ చేసాము అన్నది. 250ని 5 పార్ట్స్ చేసాము అనుకోండి. ఈచ్ పార్ట్ ఎంత వస్తుంది 50 వస్తుంది. అందులో 2 పార్ట్స్ కన్జ్యూమ్డ్ బై ద తుషార్ తాగేసినాడు. సో 2 పార్ట్స్ తాగేయడం అంటే 1 పార్ట్ 50 వచ్చింది కదా మనకు. 1 పార్ట్ ఈజ్ వి గెట్ ఏ 50, రైట్. అప్పుడు 2 పార్ట్స్ ఏమవుతుంది 100 అవుతుంది. సో 250లో 100 పోగా మనకి మిగిలింది 150 ఈజ్ ద రిమైనింగ్. సో నెక్స్ట్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ద 0.238 ఈజ్ 0.238 అనేది ఏ ఫ్రాక్షన్కి ఈక్వల్ అవుతుంది అంటే సెస్ వి కన్వర్ట్ ద గివెన్ 0.238ని P/Q ఫామ్లోకి మార్చుకోవాలి. సో ఎట్లా మార్చుకుంటాము అంటే సో ఫస్ట్ అబ్జర్వ్ ద డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ వీ హ్యావ్. ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూద్దాం. 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ పాయింట్ని తీసేసి నంబర్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని డివైడెడ్ బై ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని రౌండెడ్ నెంబర్స్ రాసుకుంటాం. రౌండెడ్ నెంబర్ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి డివైడ్ విత్ 1000. అదే 2 ఉండింటే డివైడ్ విత్ 100, అదే 1 ఉండింటే డివైడ్ విత్ 10. లాస్ట్ డిజిట్ బోత్ ఆర్ ఈవెన్. 1 ఈజ్ ద ఈవెన్ నెంబర్, అనదర్ ఈజ్ ద 0. సో బోత్ క్యాన్సల్ విల్ బి బై ద 2. 2తో క్యాన్సల్ అవుతుంది. 2 1 1 రిమైండర్ ఉంటుంది 18. 2 9 ఇది కూడా క్యాన్సల్ అవుతుంది. 2 2 0 0 యాజ్ ఇట్ ఈస్. మనకు మిగిలేదు 119 బై 2 5 200. సో 119 బై 500, రైట్. ఎక్కడుంది ఆప్షన్లో అంటే లాస్ట్ వన్ 119 బై 500. సో రైట్, దీస్ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ఫస్ట్ 7 ప్రాబ్లమ్స్.